దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలోని 21వ పుస్తకమైనటువంటి ప్రసంగి గ్రంథమును గూర్చినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మొదటిగా మనము ఆయా భాషల్లో ఉన్నటువంటి ప్రసంగి అను మాటకు గల అర్థాలను తెలుసుకుందాం. హిబ్రూలో కోహెలెత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు ఇంగ్లీష్లో వన్ హు కన్వీనెన్స్ అండ్ అసెంబ్లీ అనేటువంటి పదాన్ని కలిగి ఉంది. ఈ మాటకు సభను ఏర్పాటు చేసేవాడు అని అర్థం. అలాగే ఈ కోహెలెత్ అనేటువంటి పదానికి మరొక పదం కూడా వాడడం జరిగింది. అదేంటంటే ప్రీచర్, అనగా బోధకుడు అని అర్థం. గ్రీకులో ఎక్లీసియస్టస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. వాస్తవానికి ఈ పదం నుంచే మనకి ఎక్లిస్టస్ అనేటువంటి పదం రావడం జరిగింది. దీని అర్థం పార్టిసిపెంట్ ఇన్ యాన్ అసెంబ్లీ ఆఫ్ సిటిజన్స్, అనగా పౌరుల సమావేశంలో పాల్గొనుట అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్లిసియస్టస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు ఉపదేశకులు అని అర్థం. తెలుగు బైబిల్లో ప్రసంగి. ఈ పుస్తకమును రచించినది రాజు అయినటువంటి సొలొమోన్ గారు. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 935 నుండి 931 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము యెరూషలేము. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 12 అధ్యాయములు. ఈ 12 అధ్యాయంలో గల మొత్తం వచనములు 222 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 29 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 11వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 10 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 12వ అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనములు 1వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము 24వ వచనము, 12వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. ఈ పుస్తకంలో గల మూల వాక్యము సమస్తము వ్యర్థమే. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము సూర్యుని కింద జరుగుచున్నవన్నీ వ్యర్థమే. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తి దావీదు కుమారుడును రాజు అయినటువంటి సొలొమోను. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.